ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఒక్కో అడుగు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ మీద పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అక్కడ బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో దాదాపు బీజేపీతో పాటు కూటమి గెలిచింది. ఈ తరుణంలోనే పవన్ హస్తిన బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కూటమి సమీకరణానికి పవన్ కీలక పాత్ర పోషించారు. పవన్ చొరవతోనే కూటమి ఏర్పాటై ఏపీలో ఘన విజయం సాధించింది. అందుకే చంద్రబాబు ఏకైక డిప్యూటీ సీఎం పోస్ట్ ను పవన్ కు కట్టబెట్టారు. ఆయన కోరుకున్న శాఖలను అప్పగించారు. ఒకవైపు ఏపీపై ప్రభావం చూపుతూనే జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ బలమైన నినాదంతో ముందుకు సాగిన పవన్ అవసరాన్ని గుర్తించింది బీజేపీ. ఆయనతో మహారాష్ట్రలో ప్రచారం చేయించింది. అక్కడ విజయవంతం కావడంతో జాతీయ స్థాయిలో పవన్ సేవలను వినియోగించుకోవాలని చూస్తుంది. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీని కలిశారు. ఏకంగా 6 కేంద్ర మంత్రులను ఒకే రోజు కలుసుకున్నారు. దీంతో పవన్ ఢిల్లీ పర్యాటక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఏపీలో రాజ్యసభ పదవుల సందడి ప్రారంభమైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే 3 రాజ్యసభ పదవులు కూటమికి దక్కనున్నాయి. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి 2 ఎంపీ పదవులు, బీజేపీకి 1 కేటాయిస్తారని ప్రచారం నడుస్తుంది. తొలుత జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ పెద్దలు ఓ కేంద్ర మంత్రికి ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని ఆలోచన చేశారు. చంద్రబాబుకు విన్నపం చేశారు. అందుకే ఈసారికి జనసేనకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే పవన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో నాగబాబు విషయంలో కేంద్ర పెద్దలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ముందుగా రాజ్యసభకు నాగబాబును పంపించి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలన్నది పవన్ ఉద్దేశం. ఈ తరుణంలో ఢిల్లీలో ఉన్న పవన్ కేంద్ర పెద్దలతో చేస్తున్న చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారే. మోపిదేవి వెంకటరమణతో పాటు మస్తాన్ రావు టీడీపీలోకి వెళ్లారు. కృష్ణయ్య బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తుంది. అయితే ఇందులో మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మస్తాన్ రావు మాత్రం రాజ్యసభ పదవి ఆఫర్తోనే పార్టీ మారారు. దీంతో ఆయనకు పదవి ఖాయమైంది. మరో పదవి విషయంలో మాత్రం గల్లా జయదేవ్, అశోక్ గజపతి రాజు, కంబంపాటి రామ్మోహన్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఒక ఎంపీ పదవిని జనసేనకు కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. చంద్రబాబు కూడా అంగీకరించినట్లు టాక్ నడిచింది. నాగబాబు పేరు ప్రకటన తరువాయి అన్నట్లు పరిస్థితి ఉండేది. కానీ అనూహ్యంగా కేంద్ర పెద్దలు ఒక పదవి అడిగేసరికి సమీకరణలు మారాయి. దీంతో ఢిల్లీలో ఉన్న పవన్ కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. నాగబాబు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజ్యసభతో పాటు నాగబాబుకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలన్నది పవన్ ఉద్దేశం. ఇప్పటి వరకు జనసేన కేంద్ర మంత్రి వర్గంలో చేరలేదు. ఆ పార్టీకి 2 లోక్సభ సభ్యులు ఉన్నారు. నాగబాబు రాజ్యసభకు ఎంపిక అయితే జనసేన ఎంపీల బలం 3కు చేరనుంది. కేంద్ర మంత్రిగా నాగబాబు పదవి చేపడితే కొనిదెల కుటుంబంలో అందరూ మంత్రి పదవులు చేపట్టినట్లు అవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.